హాయ్ అండి, రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీ రైతన్స్ యూట్యూబ్ ఛానల్. నేను బిచ్చు నాయక్. ఇవాళ ఫీల్డ్ వర్క్లో భాగంగా పాత ఖమ్మం జిల్లా బాసిత్ నగర్ అనే విలేజ్లో ఉన్నాము. ఇదే మండలం అన్న? కామేపల్లి మండలము. మీ పేరేనా? నరేష్. మీరు ఎన్ని ఎకరాలు మిరప పంట సాగు చేస్తూ ఉన్నారు? 5 ఎకరాలు. ఈ సంవత్సరం 5 ఎకరాలు మిరప పంట సాగు చేస్తున్నారు కదా. దీనికి గాను ఇప్పుడు ప్రజెంట్ నల్ల తామర ఈ ఏరియాస్లో ఖమ్మం కానీ, వరంగల్, మహబూబాబాద్ ఈ సరౌండింగ్స్లో బాగా విపరీతంగా ఉన్నటువంటి సిచ్యువేషన్లో మీకు నల్ల తామర ఎప్పుడు అటాక్ అయింది? 1 month బ్యాక్ అటాక్ అయింది సార్. ఓకే. అయితే మీ వీడియో చూసాము మేము. 3-4 years నుంచి మీ వీడియోలో చూస్తున్నాము. 3-4 years నుంచి. ఓకే. అయితే ఫస్ట్ నల్లి వచ్చేసరికి మేము ట్రాజెంటా అనే మందుని చూసాము యూట్యూబ్లో. ఓకే. చూడగానే అది ఒకసారి స్ప్రే చేద్దాం చేసాము. నల్లి బాగా అటాక్ అయింది అప్పుడు ఆ టైంలో. ఓకే. అయితే అది ముడతకి, కాపు, పూత, గ్రోతింగ్ అన్నిటికీ ఫుల్గా పనిచేసింది ట్రాజెంటా మందు అనేది. ఓకే. ఎన్నిసార్లు స్ప్రే చేశారు మీరు ట్రాజెంటా? 3 సార్లు స్ప్రే చేశాను సార్. 3 సార్లు స్ప్రే చేశారు. యాక్చువల్గా ఒక్కసారి పక్కన గమనించవచ్చు, అక్కడ మిరప తోట అనేది మాడిపోయి ఉంది. అంటే ఆల్మోస్ట్ నల్లి మొత్తం గీకి పడేసింది. సో దానికి దీనికి వ్యత్యాసం చూడు. వాళ్ళు స్ప్రే చేయలేదు కదా ట్రాజెంటా? చేయలేదు సార్. వాళ్ళు చేయలేదు, ఇది చేశారు. సో అది చేయలేదు కనుక అది వచ్చేసి మాడిపోయి ఉంది, మొత్తం కొనలు గీకేసిన పరిస్థితులు ఉన్నాయి. ఇది వచ్చేసి రైతు స్ప్రే చేసి ఉన్నాడు కనుక మీరు ఒకసారి గమనించవచ్చు, తోట ఆల్రెడీ మంచి కాప్ సెట్ అయి ఉంది లోపల. అలాగే ఎక్కడ నల్ల తామర ఎఫెక్ట్ లేనటువంటి సిచ్యువేషన్. అప్పుడు పూతలో ఎంత ఉండేనా నల్లి? అంతకుముందు 40-50 ఉన్నాయి సార్. 5-6 అట్లా ఉన్నాయి సార్. ఓకే. ఇప్పుడు ఇంకా నల్లిగా తీవ్రత కనబడుతూనే ఉంది, కొంచెం కొనలు మాడుతూ ఉన్నాయి. ఒకసారి మీరు ఒకసారి స్ప్రే చేసుకున్నా కూడా ఇబ్బంది ఏం లేదు. అయితే ఏమేమి తేడాలు గమనించినారు మీరు ఈ ట్రాజెంటా స్ప్రే చేసిన తర్వాత? మెయిన్ గా నల్లి కంట్రోల్ అయింది. నల్ల తామర కంట్రోల్ అయింది. ఎంత శాతం కంట్రోల్ అయింది అంటారు? 90% కంప్లీట్. 90% 10% అటు ఇటు కొంచెం. ఓకే. 90-95% కవర్ అయింది. ఓకే. అయితే ముడత పోయింది, కింద ముడత, పై ముడత, గ్రోతింగ్, ఫ్లవరింగ్, ఓకే, అన్నిటికీ పనిచేసింది సార్. అన్నిటికీ బాగా పనిచేస్తా ఉంది. మీరు 3 సంవత్సరాల నుంచి ఫాలో అవుతా ఉన్నారు కదా. ఈ 3 సంవత్సరాల నుంచి ఏమేమి మందులు స్ప్రే చేసి ఉన్నారు? మీకు ఏది బాగా నచ్చింది మనం చెప్పిన దాంట్లో? అన్ని బాగున్నాయి సార్. అన్ని బాగున్నాయి. ఏదో ఒకటి కొంచెం అయితే అంతకుముందు నల్లికేమో ఈ ట్రాజెంటా అనే మందు మనకి తెలియదు సార్. ఓకే. ఈ సంవత్సరం ఇది తెలిసింది కాబట్టి ఇదే ఎక్కువ బాగుంది. లాస్ట్ ఇయర్ ఏది బాగా అనిపించింది? లాస్ట్ ఇయర్ అలెక్సా 5G బాగా అనిపించిందా? సో దానికి ఏమేమి తేడాలు గమనించినారు మీరు అలెక్సా 5G స్ప్రే చేసినప్పుడు? అది కూడా యాస్టిస్ సార్. ముడత, ఇగురు, నల్లి, ఎర్రనల్లి. సో ఇది తామర పురుగు పోతుంది, దీనికి పురుగు కూడా పోతుంది. తామర పురుగు మీద ఎస్పెషల్గా, దాంతోపాటు ఎర్రనల్లి కూడా సమర్థవంతంగా క్లీన్ చేస్తుంది. సింపుల్గా మాట్లాడాలంటే పక్కనే తేడా గమనిస్తూ ఉన్నారు. అక్కడ స్ప్రే చేయలేదు, దీనికి స్ప్రే చేశారు. చాలా వ్యత్యాసం ఉంది. ఇదేమో గ్రీనిష్గా ఉంది, అదేమో మొత్తం మాడిపోయినటువంటి సిచ్యువేషన్. రైతు ఇప్పుడు ఆ తోటను కూడా రికవరీ చేయొచ్చు. 2 డోసులు ప్రాపర్గా పడితే అది కూడా రికవరీలోకి